కార్యాలు సిద్ధింపు చేసుకోండి. Like this you pray to God egoistically without pomp and show. ఈనాడు క్రిస్మస్ అన్నారు. And today is Christmas. అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొడుతూ వచ్చాడు. And he was crucified on the cross. He was put on the cross and nailed. అప్పుడు తల్లి వచ్చింది మేరీ. Mother Mary came. ఏమిటి ఈ పనిష్మెంట్? What is this punishment? ఎందుకు ఈ శిక్ష? Why this punishment? మీరు చేయవచ్చునా? Is it proper on your మీరు part? చేయాలనేటువంటి పని కదా ఇది And this thing you should not do. అని ఆమె కంటిదారులు కార్చుకుంది. He was shedding tears. తక్షణమే Immediately. ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి. And there's an ethereal voice. The man రెండవ దినమే following day, అతన్ని వదిలిపెట్టాడు. and he was left. వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను దైవం బిడ్డను దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెడుతూ వచ్చాడు. So he went on declaring that he is the son of God, the child, God. అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్. So we should know that we are the children of God. పెద్ద పెద్ద గ్రంథాలంతా చదవనక్కర్లేదు. You don't need to go through big books. ఈ గ్రంథాలు చదివి 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 తలంతా పాడు చేసుకుంటున్నారు. And you turn mad by too much reading. కనుక మీరు ఏ గ్రంథాలు You చదవనక్కర్లేదు. don't need to read any books. ప్రేమను మాత్రం హృదయం నందు ప్రతిష్ఠ చేసుకొని Installing love in your heart మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి. and just repose full faith in Him. Surrender to Him. తప్పక And అన్ని it's your కార్యములు duty. సిద్ధిస్తాయి. And you'll be successful in every task that you undertake. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నా యొక్క సంభాషణలంతా కూడా ప్రేమ చేతనే జరిగేటువంటివి. Bhagavan's conversation, the quintessence of his speech is నా love. శక్తి అంతా కూడాను ప్రేమ శక్తియే ప్రధానమైనటువంటి. Bhagavan's power is the power of love. ప్రేమకు మించినటువంటి యొక్క ఫలం మనకు తెలియదు. There is nothing greater than love. ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి. If you develop love, rest of the things will take care of you. పోరానటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చును. And you can get into those places which is not possible ఎన్ని otherwise. విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును. You can face the challenges in life. అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంటాడు. And God is always with you, in you, above you, below you, around you. కనుక దైవ ప్రార్థన చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చును. By prayer, you can be successful in every attempt. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ప్రార్థన చేయకండి. But don't be dual. Don't be hypocrite, keeping one thing and doing లోపల నీవు different. ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు. And if you are a hypocrite, Swami within you will be noticing it. స్వామిని బయట పెట్టుకొని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్టవుతుంది? And if you imagine Swami outside, what is the fun of praying within? నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు. Swami is with you, in you, always above you, around you. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏ దీనిని మనకు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి. It's only love that will help you to achieve. ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు. There's nothing that you cannot achieve without love in this world. కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి. So let the love be the main theme of your prayer. ప్రేమ